JSC Liberty Hospital's 11th anniversary free OP consultation for the month of Feb. 20% discount on OP investigation. Contact. భయం వేసిందా ఆ టైంలో? కత్తులతో దాడి, కర్రలతో దాడి చేయడానికి వచ్చినప్పుడు అసలు అరే మనకెందుకు ఈ రాజకీయం, మనం హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకున్నా గానీ మంచి పేరుంది, ఇవన్నీ కాదనుకొని వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నానన్న భయం, ఫ్యామిలీ, పిల్లలు అందరు గుర్తొచ్చారా? డెఫినెట్ గా భయం వేస్తుంది. బికాస్ అప్పుడు వాళ్ళు ఏ మూడ్ లో ఉంటారో ఎట్లా ఉంటారో తెలియదు. అప్పుడు మేము తలా ఒక బూత్ వైపు వెళ్ళాం, నేను మా హస్బెండ్. నేను చాలా భయపడ్డాను, చాలా మంది మీదకి వచ్చేసారు. అప్పుడు మా మామయ్య గారు బీయింగ్ అ డాక్టర్, ఆయన నిలబడి అక్కడ, మేమంతా డాక్టర్స్ ఫ్యామిలీ అండి, సింపుల్ ఫ్యామిలీ. తాతగారు నాన్నగారు వాళ్ళందరూ పాలిటిక్స్ లో ఉన్న ఇంటూ డాక్టర్స్ ఫ్యామిలీ వచ్చాం. ఆయన ఒక్కటే అన్నారు, నువ్వు వెళ్ళు, పీపుల్ కోసం వెళ్ళు, నేనున్నాను వెనక అని నన్ను పంపించారు. అక్కడ వాళ్ళు ఎంత అటాక్ వచ్చినా మేము వెళ్ళి అక్కడ జనం కోసం నిలబడి ధర్నా చేసి ఓటింగ్ రీస్టార్ట్ చేయించుకున్నాం. అప్పటికే అక్కడ ఓటింగ్ ఒక 500 రిగ్గింగ్ చేసేసుకున్నారు ఆ బూత్ లో. అట్లా మమ్మల్ని ఒక్కొక్క బూత్ లో బ్లాక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ని మోర్ దాన్ 5-6 బూత్స్ రిగ్గింగ్ జరిగింది. ఓకే, అంటే మీరు ఒక మాట అన్నారు, మా మామయ్య అక్కడ నిలబడ్డారు, ఆయన మీద కూడా చాలా అపవాదాలు చేశారు అని. అంటే బయట ఎక్కువ వినిపిస్తున్న మాట ఏంటంటే దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మయ్య లేకపోతే కడియాల రమేష్ చేతికి పూర్తిగా దర్శి నియోజకవర్గం వెళ్ళిపోయింది. ఇక్కడ దోపిడీలు ఎక్కువైపోయాయి, దోచుకోవటము, లేకపోతే కార్యకర్తల మీద దాడులు ఎక్కువైపోయాయి. రెడ్డి అనే ఒక పేరు వినపడితే లోపల వేసేయండి అనే స్థాయికి వెళ్ళిపోయింది. దర్శి పూర్తిగా కడియాల వారి చేతికి వెళ్ళిపోయింది. ఇంకా దేవుడే కాపాడాలరా బాబు అనే మాట గట్టిగా వినపడేదానికి ఏం చెప్తారు మీరు? ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్న అపోహలు. ఒక్కటి చెప్తాను, జస్ట్ ఇది వినండి. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరుగుంటే మా ఫ్యామిలీ వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు అంటారా? నేను పుట్టి పెరిగి ఒక వేరే డిస్ట్రిక్ట్ లోకి వెళ్ళాను. ఎప్పుడైనా రాజకీయం అనేది ఒక టీం వర్క్. ఇక్కడ 2 లక్షల పీపుల్ కి సమాధానం చెప్పాలి. నేను న్యూ ఇన్ టు ద సిస్టమ్, నేను ఒప్పుకుంటాను. నేను పొలిటికల్ ఫ్యామిలీ అయినా నేను రాజకీయాల్లో కొత్త. కంప్లీట్ గా నా ప్రొఫెషన్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. మాకు డెఫినెట్ గా ఒక సపోర్ట్ కావాలి. అలా అని ఆయన కడియాల రమేష్ గారు మా చిన్న మామగారు, ఇందాక నేను చెప్పింది మా మామయ్య గారు, పోలింగ్ అప్పుడు నిలబడి సపోర్ట్ చేసి వెంకటేశ్వరరావు గారు మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ అండి. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, నర్సరావుపేటలో మనం ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంటే కడియాల వారి హాస్పిటల్ అని ఉంటుంది. అక్కడ వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తే ఏ రోగమైనా నయమైపోతుంది అని ఒక సెంటిమెంట్, మంచి హ్యాండ్ అని సెంటిమెంట్ ఉంది. నేను మా పుట్టింట్లో ఎట్లయితే నాకు ఒక మంచి వాల్యూస్ నేర్పించారో, ఎప్పుడు మనం ఒకరికి హెల్ప్ చేయాలి, ఒకరి గురించి నెగిటివ్ గా ఆలోచించకూడదు, ఒకరికి హార్మ్ చేయకూడదు అని మా ఫాదర్ నాకు ఒక మంచి వాల్యూస్ తో పెంచారు. సేమ్ నేను అట్లాంటి ఫ్యామిలీలోకి వెళ్ళాను. అది ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. మా హస్బెండ్ ఒకటే చెప్పారు, నేను నర్సరావుపేటలో హాస్పిటల్ పెట్టాలని ఫిక్స్ అయ్యాను. మా ఫాదర్ 30 years గా ప్రాక్టీస్ చేస్తున్నారు, నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో మనం అక్కడికి వెళ్ళి అదే ప్రాక్టీస్. సో నేను వెరీ మినిమల్ చార్జెస్ తో వెరీ గుడ్ ప్రాక్టీస్. నేను నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు 2017 లో నేను మంత్ కి 2 డెలివరీస్ చేసేదాన్ని. నేను పాలిటిక్స్ లోకి రాకముందు నేను మంత్ కి 100 డెలివరీస్ చేస్తాను పర్ మంత్. నేను ఏ పేషెంట్ వచ్చినా, ఎంత రిస్క్ వచ్చినా, ఐ యూస్ టు టేక్ అప్ అండర్ హెల్త్ స్కీమే, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏమి చార్జ్ చేయము. ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకొని మంచి పేరు తెచ్చుకున్నాము. సో అంత కంఫర్టబుల్ లైఫ్. మేము అక్కడ ఇప్పుడు కూర్చుంటే రోజుకి 4-5 lakhs సంపాదిస్తాము. చిన్న పిల్లలు, వెరీ కంఫర్టబుల్ లైఫ్. ఒక 5 years తర్వాత వచ్చింటే ఇంకా బాగుండేది అని కూడా ఆలోచించుకున్నాం. కానీ మేము యువగలం దగ్గర చాలా ఇన్స్పైర్ అయ్యాం, లోకేష్ గారి కమిట్మెంట్ అది చూసి. అంటే ఇంకొకటి, ఇప్పుడు మీరు డెలివరీస్ ఫ్రీగా చేస్తాను, పర్ మంత్ 100 చేస్తాను అని చెప్పారు కాబట్టి, మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ తిరిగేటప్పుడు కూడా ఒక డెలివరీ చేశారు. అంటే అది ఎమర్జెన్సీ వల్ల చేయాల్సి వచ్చిందా ఆ టైంకి, లేకపోతే అది కూడా పొలిటికల్ స్టంట్ అనేది బయట ఎక్కువ వినిపించింది? లేదండి, ఇప్పుడు ఇంకొక వర్షన్ లో నేను ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ఫ్యామిలీ అదే నేను చాలా వాటిలో చెప్పాను, ఇది పొలిటికల్ స్టంట్ కాదు అని. ఇది ఇంకొక వర్షన్ లో క్లియర్ చేస్తాను, ఇంకా మోర్ క్లియర్ గా. ఒక డాక్టర్ కి పేరు రావడం కన్నా పేషెంట్ సేఫ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను లంచ్ కానీ వచ్చిన టైంలో కాల్ చేశారు,
ఒక డెలివరీ ఉంది, కంప్లీట్లీ ఉమ్మనీరు లేదు. అక్కడ ఉన్న డాక్టర్ బయటికి వెళ్ళారు. సో ఒంగోలు వెళ్ళమన్నాం, మీరు ఏమన్నా వచ్చి చేస్తారా అని. ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు? దర్శి లోకల్. ఓకే. సో ఫస్ట్ నాకు ఇది ఒక ఛాన్స్ వచ్చింది, నాకు వాట్ ఎవర్ స్ప్రెడ్ అని అనుకోలేదు. నాకు కొంచెం భయం వేసింది, బికాస్ ఆ పేషెంట్కి ఏదన్నా అండర్లైన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు మేము చూస్తుంటాం కదా, సర్జరీస్ చేసేటప్పుడు సడన్ గా హార్ట్ అరెస్ట్లు అవుతుంటారు. మన గుడ్ అనెస్టెటిక్ టీమ్ ఉండాలి, నాకు ఆ క్యాపబిలిటీ ఉండాలి. ఒక్కొక్కసారి ఆగకుండా బ్లీడింగ్ అయితే మేము ఇంకొకరు సపోర్ట్, ఈ టీం అంతా ఉన్నారా లేదా అని నేను చాలా భయపడి, ఎందుకంటే అక్కడ గనక నేను హడావిడిగా వెళ్ళిపోయి ఏదో పేరు కోసం ఒక స్టెప్ వేసానంటే నా పాలిటిక్స్, నా ప్రొఫెషన్ రెండిట్లో నాకు ఒకది బ్యాక్లాష్ అవుతుంది. కానీ నేను చాలా ఆలోచించుకుని నా ఎక్స్పీరియన్స్ మీద ఆర్ నా స్కిల్ మీద నమ్మకంతో, అక్కడ గుడ్ అనెస్టిస్ట్ ఉన్నారా, ఆ పేషెంట్ కి అన్ని టెస్ట్లు ఓకే, నా బ్లడ్ టెస్ట్ కానీ హార్ట్ చెకప్ అన్ని అయినయ్యా కనుక్కొని వెళ్ళి చేశాను. ఓకే. అది నాకు ఒక మంచి నేమ్ వచ్చింది. ఎందుకంటే పార్టీలో కూడా ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇంత మంచి పీపుల్ ఉన్నారా అనేది మాకు తెలుగుదేశం పార్టీ వైరల్ అయిపోయింది. ప్రచారం మధ్యలో ఆపి గొట్టిపాటి లక్ష్మి గారు డెలివరీ చేశారు అనేది ఆ బిడ్డను పట్టుకుని ఒక ఫోటో వైరల్ అయిపోయింది కదా. అది కాకపోతే అదే రోజు బూచేపాలి గారు నామినేషన్, నాకు అది కూడా తెలియలేదు. బికాస్ నేను మార్నింగ్ 6:30కి వెళ్ళిపోతే నైట్ వచ్చేసరికి 11-12 అయ్యేది. సో నామినేషన్ కన్నా ఇది కొంచెం వైరల్ అయ్యేసరికి ఒక ఐ థింక్ మీ సుమన్ టీవీ ఇంటర్వ్యూలోనే అన్నారు, పొలిటికల్ స్టంట్ నా నామినేషన్ చూసి కావాలనే ఒక డెలివరీని తెచ్చుకొని చేసామని. ఒక పేషెంట్ తీసుకొచ్చి దెన్ అది చూస్తే నాకు నెక్స్ట్ ఆ ఊరు నుంచి వచ్చారు, అబ్బాయిపాలెం విలేజ్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు రియల్లీ చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నారు. నేను తర్వాత మళ్ళీ ఆ ఊరు ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళి ఆ బేబీని అంతా చూసి వచ్చాను. మళ్ళీ నాకు రీసెంట్లీ అబ్బాయిపాలెం వాళ్ళు డెలివరీకి వచ్చారు, నేనే చేయాలి అని. వాళ్ళ బాబు పేరు కూడా నా చేత పెట్టించుకున్నారు. అట్లాగా. సో అంటే 100 కోట్ల ఆస్తులు, కావాల్సినంత పని వాళ్ళు, కూర్చుంటే తరగని ఆస్తులు అండ్ ఎన్నో చూశారు లైఫ్ లో. అలాంటిది దర్శిలో ఓడిపోయిన తర్వాత కూడా ఒక సాదా సీదా 2 bedroom ఫ్లాట్ లోనే ఇక్కడ ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నాకు ఈ లైఫ్ ఏంట్రా అనిపించిందో లేదో మనకైతే తెలియదు కానీ నాకైతే అనిపించింది, అందుకే అడగాలనిపించి అడుగుతున్నాను. అక్కడ కోట లాంటి ఇల్లు వదిలేసి ఇక్కడ ఒక చిన్న 2 bedroom ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయ్యి, ఇక్కడ సేఫ్టీ లేదు, ఏం లేదు, ఎవరైనా వచ్చి ఏదైనా అఘాయిత్యం చేసినా కానీ అడిగేవాళ్ళు లేడు ఒక టైంలో. అంటే చూస్తే కంప్లీట్గా మీరు చుట్టుపక్కల చూడండి, సో నథింగ్ ఈజ్ దేర్. ఏమనిపించింది ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటుంటే అసలు మీకు? మేము మామూలుగా అయితే నేను ఓపెన్ గా చెప్తున్నాను, ప్రజాసేవ చేయడానికి వచ్చాం, మేడలు విల్లాల్లో ఉండటానికి అయితే రాలేదు. సీట్ అనౌన్స్ అయింది నాకు 40 days ముందు. మేము హౌస్ అంతా ఎతికితే మాకు ఇది ఒక్కటే దొరికింది. నా టూర్స్ కూడా హౌస్ టూర్స్ బాగా ఫేమస్ కాబట్టి కోట లాంటి ఇల్లుని చూపిద్దాం అనుకుంటే ఇలాంటి ఒక ఇల్లు పాపం ఇక్కడ నివసిస్తున్నారు, ఈ ఇల్లు చూపిద్దాం పదండి. సో నాకు ఇదే దొరికింది, నేను అప్పటి నుంచి ఇదే ఉంటున్నాను. ఇప్పుడు హౌస్ కోసం వెతుకుతున్నాం. పాపం కొంతమంది మేము వెళ్ళిపోతాం మా హౌస్ లో ఉన్న, అట్లా ఇబ్బంది పెట్టి వాళ్ళ హౌసెస్ తీసుకునే మెంటాలిటీ కాదు. బట్ ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. సో నెక్స్ట్ మీ ఇంటర్వ్యూ మాత్రం మా హౌస్ టూర్ తో, దర్శి హౌస్ టూర్ లో దర్శి హౌస్ టూర్ చూడండి. అంటే మేబీ వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ ఎంత ఉంటుంది హాల్ అంతా చాలా సింపుల్ గా ఉంది లక్ష్మి గారి ఇల్లు. లక్ష్మి గారు, సో ఇది హాల్? హాల్, ఒక బెడ్రూమ్, 2 bedrooms, కిచెన్, డైనింగ్. అక్కడ దాకా కూడా పీపుల్ వస్తారు, అక్కడ దాకా కూడా వచ్చి కూర్చొని మాట్లాడతారు. అంతే, ఇంకా నో ప్రైవసీ. ఓకే. సో రెంట్ తీసుకున్నారు? రెంట్ హౌస్ లోనే ఉంటుంది. అంతే. 2 houses తీసుకున్నాం, ఇంకొకటి ఉంది. మరి ఇప్పుడు దర్శి ప్రజల మనసుని గెలుచుకున్నారు కాబట్టి మరి ఇక్కడ ఇల్లు కట్టబోతున్నారా? ప్లేస్ చూస్తున్నాము, ప్లేస్ కొనుక్కొని దెన్ ఇల్లు కట్టుకొని ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను హౌస్. అంతేనా? తప్పకుండా ఇస్తాను. ఓ సూపర్. సో కొన్ని ఉన్నాయి చూడండి షీడ్ సాంగ్ సంబంధించిన. ఒక సీసీ కెమెరాలు పెట్టుకున్నారు అంతే చుట్టూ. ఒకసారి ఎవరో తిరుగుతా ఉన్నారు అంతే. తెలిసి దీంట్లోనా చూస్తుంటాం కదా మరి. ఓకే. ఏమైనా పట్టుకొని వచ్చారా కర్రలు గిర్రలు? ఒకసారి వచ్చారు. ఏంటి ఇంకో కడప అయిపోయింది అసలుకి.
వచ్చారు వీళ్ళందరికీ తెలుసు మా డ్రైవర్ వాళ్ళు, అప్పుడు బయట వాళ్ళే ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత వచ్చారు. హస్బెండ్ చెప్పారు లాక్ చేసుకుని ఉండి ఎవరు అప్పుడు ఎవరు లేరు కూడా ఆ రోజు, వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ కి మీరు వెళ్ళారు, ఒక్కళ్ళే ఉన్నారు నేను ఒక్కదాన్నే ఉన్నా. ఆ. కొంచెం ఒక 3 బైక్స్ అట్లా తిరుగుతున్నారు, Hmm. కేర్ఫుల్ గా ఉంది. సో లాక్ చేసుకోవటమే. అవి ఏముంది, తలుపులు ఏముంది, ఈ తలుపులు ఏం చేస్తాయి? ఇప్పటికి బయలుదేరారు, వస్తున్నాము, బట్ ఎవరు